మిత్రులారా, మన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ గద్దె శ్రీనివాసరావుని. ఈరోజు ముందుగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రధాన సమస్యగా మారినటువంటి బెట్టింగ్ యాప్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్ యువతని నాశనం చేస్తున్నాయి. కాబట్టి మనందరం మనకి తోచిన విధంగా ఆ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ యువత పెడదారిని పట్టకుండా మనం కృషి చేద్దాం. దీనిలో భాగంగా మన అందరం మనకు తెలిసిన వాళ్ళు యువకుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మన ద్వాదశ లవణ శ్రేణిలో 7వ లవణం నేట్రం ఫాస్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ ద్వాదశ లవణాలని మందులుగా కాకుండా లవణాలుగా, అంటే మన శరీరంలో లోపించిన లవణంగా మనం వాటిని వాడుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని గత వీడియోల్లో చెప్పుకున్నాం. ఈ లవణాలను వాడుకోవటం వలన ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, పొరపాటున ఒక లవణం వాడబోయి ఇంకో లవణం వాడినా ఇతరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ కలగవు. ఎందుకంటే ఇవి లోపించినట్లయితే శరీరంలో కనుక ఈ లవణాలు ఏదో ఒక లవణం కానీ కొన్ని లవణాలు కానీ లోపించినట్లయితే వాటి వలన కలిగే ఇబ్బందులను ఈ లవణాలు వాడటం ద్వారా మనం సరి చేసుకోవచ్చు. అందుకనే మనకి డాక్టర్ అందుబాటులో లేనప్పుడు, అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలకి ఈ లవణాలను వాడటం ద్వారా ఎంతో ఉపశమనం పొందవచ్చు. తద్వారా మనం కాలం వృధా అవ్వకుండాను, డబ్బు వృధా అవ్వకుండాను మనల్ని రక్షించుకోవచ్చు. చిన్న అవగాహనతో ఈ లవణాల గురించి తెలుసుకుని ఈ లవణాలు వాడుకోవటం ద్వారా అనేక తరుణ వ్యాధులు, అంటే అప్పుడప్పుడు వచ్చే వ్యాధులు, స్వల్పకాలంలో వచ్చే వ్యాధులకి, మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఇవి అమృతం వల్లే పనిచేస్తాయి. ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాడుకోవటంలో ఏ రకమైన ఇబ్బంది ఉండదు, వీటి వలన కొత్త సమస్యలు ఏమీ రావు. అందువలన ఈ లవణాలని మనం వాటి గురించి తెలుసుకుని ఉపయోగపెట్టుకోగలరనే ఉద్దేశంతో వాటి గురించి ఒక్కొక్కటి మీ ముందు ఉంచుతున్నాను. అందులో భాగంగా 7వ లవణం అయినటువంటి నేట్రం ఫాస్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇది రక్తంలోను, కండరాలలోను, మెదడులోని జీవాణువుల్లోనూ ఉంటుంది. మరీ ముఖ్యంగా విటమిన్ B12 లోపం ఉన్న వాళ్ళకి ఈ లవణంతో పాటు కాలిమూరును కూడా కలిపి వాడుకుంటే విటమిన్ B12 లోపం సరి అవుతుంది. ఈ లవణం ఎర్ర రక్త కణాల వృద్ధిలో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు. ఈ విటమిన్ B12 లోపాన్ని సరి చేసుకోవడానికి మాంసాహారం తీసుకోవాలని ఎక్కువ మంది డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఈ నేట్రం ఫాసు మరియు కాలిమూరు అనే 2 లవణాలను కొంతకాలం ఉపయోగించుకోవడం ద్వారా విటమిన్ B12 లోపాన్ని మనం సరి చేసుకోవచ్చు. అలాగే ఈ లవణాన్ని ఏ సందర్భాల్లో వాడాలి అనేది కొన్ని లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు. పొల్లటి తేపులు, పొల్లటి వాంతులు, అలాగే పొల్లటి వమనములు, చెమట కూడా పొల్లటి వాసన కలిగి ఉండటం, అజీర్ణ సంబంధమైన సమస్యల్లో ఈ లవణాలను మనం వాడుకోవచ్చు. ఈ లవణాలని మనం గుర్తించడానికి ప్రధానంగా ఈ పొల్లటి తేపులు, పొల్లటి వాంతులు, పొల్లటి వమనాలు, అలాగే పొల్లటి వాసనతో కూడినటువంటి చెమట, ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని మనం ఈ లవణాన్ని వాడుకున్నట్లయితే ఆ సమస్యలు సరే అవుతాయి.
అజీర్ణ సంబంధమైన సమస్యల్లో మనం ఆహారం తీసుకున్నప్పుడు కొద్ది గంటల తర్వాత పొట్టొబ్బరంగా ఉండి మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ నేట్రోఫాస్ని వాడుకోవటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అజీర్ణ సమస్యల్లో మనం నూనె, నెయ్యి లాంటి పదార్థాలను ఎక్కువగా వాడటం వలన అజీర్ణ సమస్యలకు గురైనప్పుడు ఈ నేట్రోఫాస్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నేట్రోఫాస్ మానసికంగా కూడా మనం బాగా పనిచేస్తుంది. అంటే ఈ లవణ లోపం వలన మనిషి చిరచిరలాడుతుంటాం, అలాగే తలకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటం, ఎప్పుడు నిద్రలో కలవరింతలు, కేకలు పెట్టడం, అలాగే ఈ మనిషికి సంబంధించి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉండటం. అంటే నిద్రలో లేచినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వస్తువులను చూసి మనుషులు అనుకోవటం, అలాగే పక్క గదిలో ఉన్నటువంటి గదిలో ఎవరో మనుషులు తిరుగుతున్నట్టుగా భావించటం, ఇలాంటి మానసిక లక్షణాల్లో ఈ లవణం బాగా పనిచేస్తుంది. తలలో సంబంధించిన లక్షణాల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. తల దిమ్ముగా ఉండటం అండ్ తలనొప్పుల సమస్యలు, ఉదయాన్నే లేవగానే తలనొప్పి, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ లవణం బాగా, అజీర్ణ సంబంధమైన వ్యాధుల్లో ఈ లవణం బాగా ఉపకరిస్తుంది. అలాగే పిల్లలకి పాలతో పాటు పంచదార ఎక్కువగా కలిపి ఇవ్వటం వలన వచ్చే జీర్ణ సమస్యలకి ఈ లవణం మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మనకి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యల్లో కాకుండా ఈ పిల్లల్లో వచ్చేటటువంటి నులిపురుగులు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ లవణం బాగా ఉపయోగిస్తుంది. నులిపురుగులకు నేట్రోఫాసు, ఏలిక పాములకు నేట్రమూరు, ఈ విధంగా మనం ఆ సందర్భాన్ని బట్టి వాడుకుంటే ఆ నులిపురుగులు, ఏలిక పాముల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. నేట్రోఫాస్ని మనం గుర్తించడానికి మనకి ముఖ్యంగా ఏ రకమైనటువంటి లక్షణాలను పరిగణించాలంటే పొల్లటి వాసన, అలాగే లేత పసుపచ్చ స్రావాలు అనేవి ప్రధానంగా మనం గమనించుకోవాలి. శ్వాసావయాలకు సంబంధించి అయినా, అలాగే ఏ శరీర భాగాలకైనా సంబంధించి అయినా సరే, ఇప్పుడు కీళ్ళలో శబ్దం వచ్చినప్పుడు, కీళ్ళల్లో నొప్పి ఉన్నప్పుడు, అలాగే మనకి రొమ్ము పక్కటెముకల్లో నొప్పులు ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఈ నేట్రోఫాస్ బాగా ఉపయోగిస్తుంది. నేట్రోఫాస్ని మనం ఎక్కడ ఏ అవయవానికి సంబంధించి అయినా సరే ఈ పొల్లటి వాసనలు, పొల్లటి తేన్పులు అనే ప్రధానమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని వాడుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈ నేట్రోఫాస్ మనం శరీరంలో ఆమ్లాన్ని విరిచి నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఈ నీటిని నేట్రమోర్ శరీర భాగాలకు అందిస్తుంది. నేట్రమ్ సల్ఫ్ అనేది నీటిని శరీర భాగాలకు అందినటువంటి నీటి సమతుల్యతని అది కాపాడుతుంది. ఈ విధంగా నేట్రమోర్, నేట్రోఫాస్, నేట్రమ్ సల్ఫ్లు మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నేట్రమోరు శరీరంలో ఉన్నటువంటి నీటిని మనకి శరీర భాగాలకు అందిస్తుందని చెప్పాం కదా. ఆ శరీర భాగాలకు అందించినటువంటి నీటిని మనకు నేట్రమ్ సల్ఫ్ సమతుల్యం చేస్తుందని చెప్పాము. ఇట్లా ఒకదానికొకటి నేట్రోఫాస్, నేట్రమోరు, నేట్రమ్ సల్ఫ్ ఒకదానికొకటి తోడుగా పనిచేసి మన శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే నేట్రోఫాస్ లోపం వలన మనకు వచ్చే ప్రధానమైనటువంటి సమస్య ఎసిడిటీ. ఎసిడిటీ అంటే కడుపులో మంట అంటాం. అంటే ఈ ఆమ్ల స్వభావం పెరిగిపోయి మనకి అజీర్ణ సమస్యలు, ఈ రకమైనటువంటి ఇతరమైన మూత్ర సంబంధమైన సమస్యలు, కీళ్ళ సంబంధమైన సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా కీళ్ళల్లో నడుస్తున్నప్పుడు కీళ్ళల్లో నొప్పులు కానీ, అలాగే శబ్దాలు రావడం కానీ జరిగినప్పుడు ఈ లవణాన్ని గుర్తుంచుకుని వాడుకున్నట్లయితే అది సరిచేయబడతాయి. కళ్ళకు సంబంధించి నేట్రోఫాస్ అనేక విధాలుగా పనిచేస్తుంది. నేట్రోఫాస్ కళ్ళు బారినప్పుడు, అలాగే కళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగిస్తుంది. కళ్ళల్లో మనకు పసుపచ్చని
స్రావం వెలువడుతుంటే ఈ నేట్రమ్ ఫాస్ వాడుకుంటే కళ్ళల్లో ఎరుపు, అలాగే వాపులు, బాధలు ఉన్నట్లయితే నేట్రమ్ ఫాస్ గుర్తుంచుకోవలసినటువంటి లవణం. ఈ లవణం వాడటం ద్వారా ఆ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా కళ్ళు పుసిగట్టి ఆ పుసులు పసుపచ్చగా ఉన్నట్లయితే నేట్రమ్ ఫాస్ వెంటనే వాడుకోవటం ద్వారా పుసులు కట్టడం తగ్గుతుంది. నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత కళ్ళు అంటుకుపోయినట్లయితే అలాంటి సందర్భంలో కూడా నేట్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. కళ్ళకు సంబంధించిన కళ్ళ కలకలు, మెల్లకన్ను లాంటి సమస్యల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. వదిలిపెట్టకుండా వచ్చే కళ్ళ కలకల్లో ఈ నేట్రమ్ ఫాస్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ముక్కు సమస్యలు, ఆ ముక్కులో మనకు ఎప్పుడు దురదగా ఉన్నట్టుంటాం, ఎప్పుడు ముక్కుని గోక్కోవటం లాంటి సందర్భాల్లో నేట్రమ్ ఫాస్ అనేది గుర్తు తెచ్చుకోవాలి. దీనికి కారణం ఏంటంటే మనకి నులి పురుగుల వలన ఈ ఉన్న వాళ్ళకి గుర్తు ఏంటంటే ఈ ముక్కులో వేళ్ళు పెట్టి ఎప్పుడు తిప్పుకుంటా ఉంటారు, అంటే దురదగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటి అంశాలను గుర్తుపెట్టుకుని నేట్రమ్ ఫాస్ని, అది ఏలిక పాములైతే నేట్రమ్ మూర్ని వాడుకోవటం ద్వారా మనం ఆ సమస్యల నుంచి దూరంగా వెళ్ళవచ్చు. అలాగే ముఖానికి సంబంధించి ముఖం మీద మచ్చలు రావటం, పోవటం అలాంటిది గమనించినట్లయితే నేట్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. నేట్రమ్ ఫాస్ని చెవుల విషయంలో ఆ చెవులు ఎర్రబారి ఉండటం, చెవులు దురదగా ఉండటం అనే అంశాలని మనం దృష్టిలో పెట్టుకుని ఈ నేట్రమ్ ఫాస్ని వాడటం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నోటి విషయంలో నేట్రమ్ ఫాస్ను ఈ లక్షణాలని తెలుసుకోవటం ద్వారా మనం గుర్తించవచ్చు. నోరు లోహపు రుచితోనూ పొల్లటి రుచితోనూ ఉన్నట్లయితే ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే నోట్లో లేత పసుపచ్చని స్రావాలు వెలువడుతున్నట్లయితే ఈ లవణాన్ని లోపంగా గుర్తించి మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే నాలుక కూడా ఈ లవణాన్ని పట్టించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. నాలుక మీద మనకి చార్లు చార్లుగా ఉండటం, అలాగే నాలుక మీద పసుపచ్చని మందం పేరుకొని ఉండటం, ఇలాంటి అంశాలను గుర్తించి ఈ నాలుక ద్వారా గుర్తించి ఈ లవణ లోపాన్ని మనం తెలుసుకొని సరి చేసుకోవచ్చు. అలాగే మనం గుటకలు వేయడం కష్టంగా ఉన్నప్పుడు ఈ లవణ లోపం ఉందని మనం తెలుసుకోవాలి. అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలకి ఈ లవణం ఉత్తమమైనటువంటి లవణం. దీన్ని వాడుకోవటం ద్వారా అజీర్ణ సమస్యల నుంచి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి, నూనె, నెయ్యి లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చిన కడుపు నొప్పుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. నోటి విషయంలో నేట్రమ్ ఫాస్ను ఈ లక్షణాలని తెలుసుకోవటం ద్వారా మనం గుర్తించవచ్చు. నోరు లోహపు రుచితోనూ పొల్లటి రుచితోనూ ఉన్నట్లయితే ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే నోట్లో లేత పసుపచ్చని స్రావాలు వెలువడుతున్నట్లయితే ఈ లవణాన్ని లోపంగా గుర్తించి మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే నాలుక కూడా ఈ లవణాన్ని పట్టించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. నాలుక మీద మనకి చార్లు చార్లుగా ఉండటం, అలాగే నాలుక మీద పసుపచ్చని మందం పేరుకొని ఉండటం, ఇలాంటి అంశాలను గుర్తించి ఈ నాలుక ద్వారా గుర్తించి ఈ లవణ లోపాన్ని మనం తెలుసుకొని సరి చేసుకోవచ్చు. అలాగే మనం గుటకలు వేయడం కష్టంగా ఉన్నప్పుడు ఈ లవణ లోపం ఉందని మనం తెలుసుకోవాలి. అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలకి ఈ లవణం ఉత్తమమైనటువంటి లవణం. దీన్ని వాడుకోవటం ద్వారా అజీర్ణ సమస్యల నుంచి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి, నూనె, నెయ్యి లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చిన కడుపు నొప్పుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం వలన వచ్చినటువంటి అజీర్ణ సమస్యలకి నేట్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. అలాగే పొత్తి కడుపు సమస్యలకు కూడా ఈ నేట్రమ్ ఫాస్ని మనం వాడుకోవచ్చు. పొట్ట ఉబ్బరింపుతో పాటు ఈ పొత్తి కడుపు నొప్పులు కనుక ఉన్నట్లయితే
ఈ నేట్రమ్ ఫాస్ని వాడుకోవడం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. నేట్రమ్ ఫాస్ని కీళ్ళ సంబంధమైన సమస్యల్లో కూడా మనం వాడుకోవచ్చు. ఈ కీళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు, అలాగే మనం కదలికలో ఈ శబ్దం వస్తున్నప్పుడు ఈ నేట్రమ్ ఫాస్ ఉపశమనాన్ని ఇస్తుంది. నేట్రమ్ ఫాస్ని వాడటం ద్వారా మనం గుండె సంబంధించిన సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఒక్కోసారి ఈ అజీర్ణ సమస్యలతో వచ్చినటువంటి గ్యాసు అది ఈ గుండె సమస్యకి దారితీస్తుంది. అలాంటి సందర్భంలో దాన్నే హార్ట్ బర్న్ అంటాం. హార్ట్ బర్న్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు నేట్రమ్ ఫాస్ను వాడుకుని మనం వెంటనే ఉపశమనం పొందవచ్చు. అదేదో గుండె జబ్బుగా భావించవసరం లేదు. మూత్రావయవ సమస్యల్లో నేట్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. తరచూ మూత్రానికి వెళ్ళాలనే అనుమానం ఉండటం, అలాగే వెంటనే మూత్రానికి వెళ్ళాల్సి రావటం వంటి సమస్యల్లో ఈ నేట్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. నిద్రలో తెలియకుండా మూత్రం అవటం అనే సమస్య కూడా ఈ నేట్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. అలాగే పురుషుల్లోనూ ఆ వీర్య సమస్యలు, అంటే వీర్యం పలచగా ఉండటం, అలాగే ఏ స్వప్నాలు లేకుండా వీర్యం పడిపోవటం, అలాంటి సమస్యల్లోనూ, అలాగే స్త్రీలలో ఈ తెల్ల కుసుమ సమస్యల్లోనూ ఈ నేట్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. శ్వాస అవయవాల సమస్యల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే శ్వాస అవయవాల సమస్యల్ని గుర్తించడం ఎట్లాగంటే, నాలుక గరుకుగా ఉన్నట్లయితే శ్వాస సమస్యలుండి నాలుక గరుకుగా ఉన్నట్లయితే ఈ లవణ లోపం ఉన్నట్టు అన్నమాట. కాబట్టి శ్వాస అవయవాల సమస్యల్లో ఈ నాలుక గరుకుగా ఉండడాన్ని గమనించి ఈ లవణం వాడుకోవటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ లవణం ఎర్ర రక్త కణాలని వృద్ధి చేస్తుంది. అలాగే మనకి ఉదయం పూట ఈ లవణాన్ని మనం లోపాన్ని గుర్తించి, అంటే ఉదయం నిద్ర లేవగానే తలనొప్పులు రావటం అనే దాన్ని గుర్తించి ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మధ్యాహ్నం సాయంకాలం ఈ లవణ లోపం వలన మనకు ఉన్నటువంటి సమస్యలు ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఆ విధంగా ఆ ఉద్రేక ఉపశమనాలను గుర్తించి ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. అంటే మెట్లెక్కడం ద్వారా ఆయాసపడటం అనేది కూడా ఈ లవణ లోపానికి మంచి గుర్తు అన్నమాట. ఈ విధంగా ఆ సమస్యలను గుర్తించి తద్వారా ఆ లవణ లోపం ఉన్నదాన్ని గ్రహించి ఆ లవణాన్ని వాడటం ద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆ లవణ లోపాన్ని సరిచేసుకుని ఆరోగ్యాన్ని పొందవచ్చు. మిత్రులారా, క్లుప్తంగా నేట్రమ్ ఫాస్ గురించిన సమాచారం ఇది. ఈ నేట్రమ్ ఫాస్ని మీకు దాని లక్షణాల ద్వారా గుర్తించి మీ అవసరాలకి తగ్గట్టుగా వాడుకొని ఈ సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఇతరులకు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.